దయచేసి స్క్రీన్ బ్యాక్ కూడా సోదరు స్క్రీన్ బ్యాక్ కూడా షాప్ తీసుకురండి. అప్లోడ్ చేస్తారు మీ ఛానల్లో సపరేట్ ఏమి ప్రేయర్ చేస్తారమ్మా. అయ్యారు శనివారం ఆరాధనలో ప్రార్థన చేసి ప్రేయర్ నాకు మొత్తం పాల్గొనించి బాగా ఆయిల్ అడిటింగ్ చేసి తర్వాత మర్చిపోకండి. రేపు రాత్రి శివరాత్రి మంచి ప్రిపేర్ అవ్వండి. అందరు తిన్నారని తెలుసు కానీ కొంచెం అయిపోయిందన్న మిస్ అయిపోయారు మంచి తొందర తినేసి డాడీ వీడియోస్ కోసం నేను తినేసాను త్వరగా. కానీ మీరు చేతి అది మిస్ అయ్యారు. కొంచెం అన్నం వేసుకో. అమ్మ మంచిగా మంచిగా ఆయన మీ కొరకే చంపబడ్డాడని నమ్ముతున్నావా? ఆయన కొరకు మీ జీవితకాలం అంతా ఆయన కొరకే బ్రతుకుతాడనేటువంటి ఒక నిర్ణయం చెప్తుందా? అలాగే యేసు ప్రభువు రెండవ రాకల్లో వస్తారనేటువంటి నమ్మకం నీకుందా? వచ్చినప్పుడు ఖచ్చితంగా నన్ను తీసుకెళ్తాడనేటువంటి నమ్మకం నీకుందా? అలాగే లక్ష్మీ ప్రసన్న ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి, దేవుడు మాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో లక్ష్మీ ప్రసన్నకు గుర్రే పిల్ల విలువైన రాకరే పిల్ల విలువైన రాచములో కడుగబడి నేను రక్షణ పొంది కడుగబడి నేను. దైవజనులు డేవిడ్ ధోని గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాను. ఎఫ్ఎఫ్సిఏ స్టేట్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రైజ్ లార్డ్. దేవుని మహిమ కలుగును గాక. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఇది గుడివాడ పరిసర ప్రాంతం. ఇది గుడివాడలో బంటుమిల్లి రోడ్. ఇది ఇక్కడ గత 4 రోజులుగా ఇది 4వ రోజు. ఆల్రెడీ 3 రోజులు కంప్లీట్ అయిపోయినాయి, మీటింగ్ జరిగినాయి.
దైవజనులు ప్రవీణ్ కుమార్ అయ్య గారి ద్వారా అద్భుతమైనటువంటి పరిచర్య 3 days జరిగింది. ఇది 4వ రోజు ఇక్కడ మీటింగ్ హాల్లో ఉన్నాం మేము. ఫ్రెండ్స్, చాలా ఈ క్లైమేట్ చూస్తూ ఉంటే చాలా బాగుంది. అంటే స్పిరిచువల్ క్లైమేట్. ఎందుకంటే ఇక్కడ దేవుని సన్నిధి ప్రజెన్సీ చాలా అద్భుతంగా మేము అనుభవిస్తూ ఉన్నాం అన్నమాట. ఇక్కడ దయ్యముల చేత బంధించబడిన వారు విడిపించబడతా ఉన్నారు, రోగులు స్వస్థపరచబడతా ఉన్నారు, పాపం చేత పట్టబడి చీకటి వ్యసనాక్రాంతులుగా జీవిస్తున్నటువంటి వారు విడుదల పొంది రక్షణ పొందడానికి మారుమనసు పొందుతూ ఉన్నారు. చాలా కార్యాలు, అద్భుతాలు, మంచి వాక్యాలు, ఆధారకరమైనటువంటి సందేశాలు, ప్రేమగల సందేశాలు, క్రీస్తుని గురించినటువంటి వర్తమానాలు ఇక్కడ దేవుని సేవకుల ద్వారా అందించబడతా ఉన్నాయి. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు మేము ఎగ్జాక్ట్లీ ఇంకా మీటింగ్ స్టార్ట్ చేయలేదు, ప్రారంభంలో ఉన్నాం మేము. ఇంకా ఒక అరగంటలో మీటింగ్ స్టార్ట్ చేస్తారు. చూడండి, చైర్స్ అని ప్రజెంట్ అయితే ఖాళీగా ఉన్నాయి. ఒక అరగంటలో మొత్తం ఫిల్ అయిపోతాయి అన్నమాట. చాలా అద్భుతమైనటువంటి సభ జరుగుతుంది ఇక్కడ. అమ్మగారు, దైవ సేవకురాలు, దేవుని సేవకులు, తగినటువంటి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సేవకులు, ఇంకా FFCA సేవకులు చాలామంది రాబోతున్నారండి. 4వ రోజు మీటింగ్లో నేను పాల్గొంటున్నాను అనమాట. ఫ్రెండ్స్, నేను ఈ మీటింగ్ వచ్చిన తర్వాత ఒక పర్సన్ నేను చూశాను. అతను చాలా మంచి పరిచర్య చేస్తూ ఉన్నారు విజయవాడలో. భరత్ ప్రక్షాల్ గారని FFCAలో నాయకులుగా ఉంటా ఉన్నారు. వారు ఇక్కడే ఉన్నారండి. సార్, ఒకసారి ఇట్రండి. ఈయన భరత్ ప్రక్షాల్ గారు FFCA నాయకులు, దేవుని సేవకులు. అతి ప్రాముఖ్యంగా చెప్పాలంటే వీరిని కలుసుకోవడం, వీరితో ఉండడం చాలా ఆనందంగా ఉంది నాకు. థ్యాంక్ యూ సార్. రాత్రి నిద్రపెట్టి జరిగింది 25 సంవత్సరాల నుంచి ఒక్కరోజు నా ఆదివారం వదిలిపెట్టలేదు. సంఘం నా గొర్రెలకు తెలుసు, నా కాపు ఎక్కడున్నా నా కోసం పరిగెత్తుకుంటూ వస్తుంది. మళ్ళీ ఎక్కడో ఆటంకం పరిచింది, వెనక్కి వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇంటిలో ఉన్నాం. తర్వాత కొన్ని రోజులకి మరలా పోయిన సంవత్సరం మళ్ళీ 50 రోజుల మీటింగ్ జరిగింది. Yeah.
కుమారి అమ్మ గారు శక్తికి మించినటువంటి రీతిలో మనందరి క్షేమం కొరకు వాడబడిన నాయకులను గట్టిగా దయచేసి స్క్రీన్ గారు కూడా సోదరు స్క్రీన్ గారు కూడా షాప్ తీసుకురండి. షాప్ తీసుకోండి అయ్యా. చిరంజీవి గారు చిరంజీవి గారు ఓపెన్ చేయండి సార్. కొంచెం కెమెరా ఇస్తా సోదరులు కూడా కొంచెం దేవుడు నూతన క్రియ చేయబోతున్నాడు. అరణ్యంలో త్రోవలను కలుగ చేయబోతున్నాడు. ఎడారిలో నదులను ప్రవహింప చేయబోతున్నాడు. వాగ్దానం గుడివాడ పట్టణంలో ప్రజలు దైవజనులను పొందుకున్నారు గాక. ఇందాక అయిపోయింది సార్.